శివస్కందవర్మ వేయించినటువంటి ప్రాచీన పల్లవ రూలర్ అయినటువంటి శివస్కందవర్మ వేయించినటువంటి హెరాహడహల్లి శాసనం, మైదవోలు శాసనంతో పాటు ఇది కూడా అండి. హెరాహడహల్లి శాసనం మైదవోలు ఎక్కడ దొరికింది? మాచర్ల దగ్గర దొరికింది, పల్నాడు ప్రాంతం. ఇప్పుడు చూడండి, శాతవాహనుల యొక్క జన్మస్థలం కర్ణాటక అని విఎన్ సుక్తాంకర్ అనేటువంటి వ్యక్తి చెప్పాడు. ఎలా చెప్తున్నాడు, దేన్ని బేస్ చేసుకుని చెప్తున్నాడు అంటే రెండు శాసనాలు బేస్ చేసుకుని చెప్తున్నాడు. మూడవ పులోమావి యొక్క మాక్యధోని శాసనం, ప్రాచీన పల్లవ రాజు శివస్కందవర్మ యొక్క హెరాహడహల్లి శాసనం. మరి ఈ రెండు శాసనాలు బేస్ చేసుకుని ఎందుకని వీళ్ళ యొక్క జన్మస్థలం కర్ణాటక అంటున్నాడు అంటే, మాక్యధోని శాసనం అనేటువంటిది ఎక్కడ దొరికింది అంటే బళ్ళారి వద్ద దొరికింది. మాక్యధోని శాసనం అనేటువంటిది ఎక్కడ దొరికింది అంటే బళ్ళారి వద్ద దొరికింది, బళ్ళారిలో దొరికింది. అదేవిధంగా హెరాహడహల్లి అనేటువంటి శాసనం, హెరాహడహల్లి శాసనం కూడా బళ్ళారి వద్దే దొరికింది. మూడవ పులోమావి మాక్యధోని శాసనం అనేటువంటిది బళ్ళారి వద్ద దొరికింది. పల్లవ శివస్కందవర్మ శాసనం కూడా, హెరాహడహల్లి శాసనం కూడా బళ్ళారి వద్దే దొరికింది. ఈ రెండు శాసనాలు అంటే పల్లవ శివస్కందవర్మ శాసనము అంటే ఈయనను కూడా ఎందుకు బేస్ చేసుకున్నారు? యాక్చువల్గా శాతవాహనులనే కదా బేస్ చేసుకోవాల్సింది. మరి ప్రాచీన పల్లవులు కూడా ఎందుకు బేస్ చేసుకున్నారు? శాతవాహనుల తర్వాత ఆంధ్ర ప్రాంతాన్ని రూల్ చేసినటువంటి రాజులు ప్రాచీన పల్లవులు కూడా ఒకరు. ఆంధ్ర ప్రాంతాన్ని రూల్ చేసినటువంటి వాళ్ళు ఇక్ష్వాకులని అంతం చేసింది ప్రాచీన పల్లవులు. అంటే శాతవాహనులు అనేటువంటి వాళ్ళలో చివరి వాడు 30వ రాజు మూడవ పులోమావి వేసినటువంటి మాక్యధోని శాసనంలో ఏముంటుంది అంటే, మూడవ పులోమావి అనేటువంటి వేసినటువంటి మాక్యధోని శాసనంలో శాతవాహన ఆహారం అనేటువంటి పేరుంటుంది. శాతవాహన ఆహారం. మూడవ పులోమావి వేయించినటువంటి మాక్యధోని శాసనంలో శాతవాహన ఆహారం అనేటువంటి పేరుంటుంది. శాతవాహన ఆహారం అనేటువంటి దానిని ప్రస్తుతం బళ్ళారి అని పిలుస్తున్నాం. శాతవాహన ఆహారం అనేటువంటి దానికి ఇదేమో ఓల్డ్ నేమ్ శాతవాహన ఆహారం, ఇప్పుడు దాని యొక్క కొత్త పేరు ఏంటి అంటే బళ్ళారి. అంటే మాక్యధోని శాసనంలో శాతవాహన ఆహారం అనేటువంటి పేరుంది కాబట్టి బళ్ళారి ప్రాంతం అనేటువంటిది శాతవాహన ఆహారం అనేటువంటి పేరుంది కాబట్టి ఈ మూడవ పులోమావి బళ్ళారి ప్రాంతం నుంచి పరిపాలించాడు, శాతవాహన ఆహారం నుంచి పరిపాలించాడు. కాబట్టి శాతవాహన ఆహారం అంటే బళ్ళారి ప్రాంతం కాబట్టి వీళ్ళు బర్త్ ప్లేస్ అనేటువంటిది శాతవాహన ఆహారం అయి ఉండవచ్చు, బళ్ళారి ప్రాంతం అయి ఉండవచ్చు, కర్ణాటక ప్రాంతం అయి ఉండవచ్చు అన్నాడు. ఎవరు? విఎన్ సుక్తాంకర్. మళ్ళీ చెప్తాను చూడండి. మూడవ పులోమావి వేయించినటువంటి శాతవాహనుల్లో చివరి వాడైనటువంటి మూడవ పులోమావి వేయించినటువంటి మాక్యధోని శాసనంలో శాతవాహన ఆహారం అనేటువంటి పేరుంటుంది. శాతవాహన ఆహారం అనేటువంటి దానిని ప్రస్తుతం బళ్ళారి అని పిలుస్తున్నాం. ఇలా శాతవాహన ఆహారము అంటే శాతవాహనులు పరిపాలించినటువంటి ప్రాంతం. అదేవిధంగా ఈ శాసనం బళ్ళారి ప్రాంతంలో దొరకడంతో, ఈ శాసనం అనేటువంటిది కర్ణాటకలో దొరకడంతో ఈ మూడవ పులోమావి కర్ణాటక నుంచి పరిపాలించాడు, బళ్ళారి నుంచి పరిపాలించాడు. కాబట్టి వీళ్ళ యొక్క బర్త్ ప్లేస్ కర్ణాటక, బళ్ళారి అన్నాడు. ఎవరు అంటే విఎన్ సుక్తాంకర్. దానితో పాటు శాతవాహనుల తర్వాత వచ్చిన రాజులైనటువంటి ప్రాచీన పల్లవ శివస్కందవర్మ శాసనం కూడా, హెరాహడహల్లి శాసనం కూడా బళ్ళారి వద్ద దొరికింది. కాబట్టి వీళ్ళ శాసనాలు బళ్ళారిల వద్ద దొరికాయి కాబట్టి, కర్ణాటకలో దొరికాయి కాబట్టి వీళ్ళ యొక్క బర్త్ ప్లేస్ బళ్ళారి, వీళ్ళ యొక్క బర్త్ ప్లేస్
కర్ణాటక అన్నాడు. ఎవరు? విఎన్ సుక్తాంకర్. ఎవరు అంటే విఎన్ సుక్తాంకర్. కాకపోతే ఈ యొక్క వాదన్ని, ఈయన చెప్పినటువంటి వాదన్ని చాలామంది హిస్టారియన్స్ సపోర్ట్ చేశారు. ఎందుకు హిస్టారియన్స్ సపోర్ట్ చేశారు అంటే, మీరు మూడవ పులోమావి యొక్క శాసనం, మాక్యధోని శాసనం శాతవాహన ఆహారం అనేటువంటిది ప్రస్తావించింది. ఆ శాస్త్రం ఎక్కడ దొరికింది అంటే శాతవాహన ఆహారంలో దొరికింది, బళ్ళారిలో దొరికింది అంటున్నారు. మరి బళ్ళారిలో దొరికినటువంటి ఈ శాసనం అనేటువంటిది ఎన్నవ రాజుది? 30వ రాజుది, లాస్ట్ రాజుది. మరి బర్త్ ప్లేస్ అంటే ఫస్ట్ రాజుది దొరకలేదు కదా, లాస్ట్ రాజుది దొరికింది. లాస్ట్ రాజు అక్కడి నుంచి పరిపాలించాడు. ఎందుకని పరిపాలించాడు? అసలు కర్ణాటకకి ఎందుకు వెళ్ళాడు? ఇక్ష్వాకుల చేతిలో ఓడిపోయి, ఈ ఇక్ష్వాకుల రాజు అయినటువంటి మొదటి శాంతమాలుడి చేతిలో ఓడిపోయి, ఈ ప్రాంతం ఆంధ్ర ప్రాంతం నుంచి పారిపోయి కర్ణాటక ప్రాంతం నుంచి కొన్ని రోజులు పరిపాలించాడు. కాబట్టి ఆయన పరిపాలించినటువంటి ఆ ప్రాంతంలో వేసుకున్నాడు శాసనం. అంతేగాని మొదటి రాజు గురించే ప్రస్తావించలేదు. మొదటి రాజుల గురించి ప్రస్తావించకుండా మీరు లాస్ట్ రాజు గురించి ప్రస్తావిస్తున్నారు. లాస్ట్ రాజు యొక్క శాసనం కర్ణాటకలో ఎందుకు దొరికింది? ఆయన ఇక్ష్వాకుల చేతిలో ఓడిపోయి కర్ణాటక నుంచి కొన్ని రోజులు పరిపాలించాడు. ఆయన పుట్టినటువంటి ప్లేస్ని, జన్మస్థలాన్ని వదిలేసి పారిపోయాడు, కర్ణాటక నుంచి పరిపాలించాడు. అంతేగాని ఆయన యొక్క పూర్వీకులు ఈ బళ్ళారి నుంచి ఎవడూ పరిపాలించలేదు. ఆయన పారిపోయి కొన్ని రోజులు పరిపాలించాడు. ఎందుకని అంటే ఇక్ష్వాకుల చేతుల్లో ఓడిపోయి. అందుకని ఆయన వాళ్ళ యొక్క అందరూ పుట్టింది కర్ణాటకలో అని నువ్వు ఎలా చెప్తావు? లాస్ట్ రాజు యొక్క శాసనం అక్కడ దొరికింది. శాసనం దొరికినంత మాత్రాన నువ్వేమి అక్కడే వాళ్ళ యొక్క జన్మస్థలం అని చెప్పలేం. శాతవాహన ఆహారం అనేటువంటి పేరు ఉంది అంటున్నావు. మరి శాతవాహన ఆహారం అనేటువంటి పేర్లు అనేక చోట్ల ఉన్నాయి. ఈవెన్ మహారాష్ట్రలో కూడా శాతవాహన ఆహారం అనేటువంటి ఊరి పేరు ఉంది. మరి ఎక్కడ శాతవాహన ఆహారం అనేటువంటి పేరుంటే అక్కడ వాళ్ళ జన్మస్థలం అని చెప్పేయొచ్చా? కాబట్టి మీరు చెప్పినటువంటి ఈ కన్క్లూజన్ అనేటువంటిది కరెక్ట్ కాదు అని చరిత్రకారులు చెప్పడం జరిగింది. వాళ్ళ శాసనాలు దొరికినంత మాత్రాన అదే జన్మస్థలం అని చెప్పడానికి లేదు అని చెప్పింది చాలామంది చరిత్రకారులు. మళ్ళీ ఇంకా విఎన్ సుక్తాంకర్ అనేటువంటి వ్యక్తి ఇంకొక కన్క్లూజన్ చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, శాతవాహనులు ఆంధ్రులు ఇద్దరూ కూడా వేరు వేరు, బోత్ ఆర్ నాట్ ఈక్వల్. శాతవాహనులు ఆంధ్రులు ఇద్దరూ సమానం కాదు, వీళ్ళిద్దరూ వేరు వేరు అని చెప్పాడు. ఈయన ఏమన్నాడు అంటే, శాసనాలలో ఏ పేరు మాత్రమే ప్రస్తావించారు? శాతవాహనులు. పురాణాలలో ఏ పేరును మాత్రమే ప్రస్తావించారు? ఆంధ్రులు, ఆంధ్ర జాతీయులు, ఆంధ్ర భృత్యులు. అంతేనా ప్రస్తావించింది? ఆంధ్రులు, ఆంధ్ర జాతీయులు, ఆంధ్ర భృత్యులు అనేటువంటి పేరును ప్రస్తావించారు. శాసనాల్లోనేమో ఆంధ్రుల పేరు ప్రస్తావించలేదు. అదే ఈ పురాణాల్లోనేమో శాతవాహనుల యొక్క పేర్లు ప్రస్తావించలేదు. మరి వీళ్ళిద్దరి యొక్క శాతవాహనులు అంటే శాసనాలు మరియు పురాణాలు వీళ్ళిద్దరిని వేరువేరుగా చెప్తున్నాయి. శాతవాహనులు అనేటువంటి వాళ్ళ గురించి సపరేట్గా చెప్తున్నాయి శాసనాలు, పురాణాలు ఆంధ్రుల గురించి సపరేట్గా చెప్తున్నాయి. అంటే వీళ్ళిద్దరూ ఒకటి కాదు. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు అంటే, అసలు శాతవాహనులు అనేటువంటి వాళ్ళు మొదట వీళ్ళు ఎవరు అంటే, శాతవాహనులు అనేటువంటి వాళ్ళని ఆంధ్ర భృత్యులు అని పిలిచాడు. శాతవాహనులని ఏమని పిలిచాడు అంటే ఆంధ్ర భృత్యులు. శాతవాహనులని ఆంధ్ర భృత్యులు అని ఎందుకు పిలిచాడు అంటే, వీళ్ళు ఇనీషియల్గా ఎవరి యొక్క సామంతులు అంటే ఆంధ్రుల యొక్క సామంతులు శాతవాహనులు. వీళ్ళిద్దరూ ఒకటి కాదు, వీళ్ళిద్దరూ వేరు వేరు. ముందు ఎవరు పరిపాలించారు అంటే ఆంధ్రులు పరిపాలించారు. ఆంధ్రులకి సామంతులుగా ఉండేటువంటి వాళ్ళు ఎవరు? శాతవాహనులు. అంటే శాతవాహనులని ఆంధ్ర భృత్యులు అని వర్ణించింది ఎవరు? విఎన్ సుక్తాంకర్. మళ్ళీ చెప్తాను చూడండి, శాతవాహనులు ఆంధ్రులు ఇద్దరు వేరు వేరు. ఈ శాతవాహనులు అనేటువంటి వాళ్ళు మొదట ఎవరికి సామంతులు అంటే ఆంధ్రులకి సామంతులు.
అందుకే శాతవాహనులని ఏమని పిలిచాడు? ఆంధ్రాభృత్యులు. ఇంపార్టెంట్ క్వశ్చన్, రిపీటెడ్ క్వశ్చన్, ఎప్పుడు ఏ ఎగ్జామ్లో చూసినా ఉండే క్వశ్చన్ ఇదండి. శాతవాహనులని ఆంధ్రాభృత్యులు అని పిలిచినది ఎవరు? విఎన్ సుక్తాంకర్. శాతవాహనులని ఆంధ్రాభృత్యులు అని పిలిచింది విఎన్ సుక్తాంకర్. ఎందుకని? ఆంధ్రాభృత్యులు అంటే అర్థమేంటి? ఆంధ్రుల యొక్క సామంతులు. ఎవరు? శాతవాహనులు. ఎందుకని చెప్పాడు? శాసనాల్లోనేమో శాతవాహనుల పేరుంది, పురాణాల్లోనేమో ఆంధ్రుల యొక్క పేరుంది. వీళ్ళిద్దరిని శాసనాల్లో ఎక్కడ ఆంధ్ర పేరు లేదు, పురాణాల్లో ఎక్కడ శాతవాహన పేరు లేదు. అంటే వీళ్ళిద్దరూ డిఫరెంట్, వీళ్ళిద్దరూ వేరు వేరు అయి ఉండొచ్చు. అసలు శాతవాహనులు ఇనీషియల్గా ఆంధ్రుల యొక్క సామంతులు అయి ఉండొచ్చు, శాతవాహనులు ఇనీషియల్గా ఆంధ్రుల యొక్క సామంతులు అయి ఉండొచ్చు. అందుకే శాతవాహనులు అనేటువంటి వాళ్ళని ఆంధ్రాభృత్యులు అని పిలిచాడు. ఎవరు అంటే విఎన్ సుక్తాంకర్ అనేటువంటి వ్యక్తి. మరి శాతవాహనులు ఆంధ్రులు వేరువేరు. అసలు శాతవాహనులు ఆంధ్రుల యొక్క సామంతులు, ఆంధ్రుల యొక్క భృత్యులు అని పిలిచాడు. ఎవరు అంటే విఎన్ సుక్తాంకర్. కాకపోతే ఈ కొటేషన్, ఈ చెప్పినటువంటి ఈ స్టేట్మెంట్ను కూడా మెజారిటీ హిస్టారియన్స్ అనేటువంటి వాళ్ళు కొట్టేయడం జరిగింది. దీనికి క్లారిటీ కూడా ఇంతకుముందే ఇచ్చాను. మీరు శాసనాలలో ఆంధ్ర అనేటువంటి పదం ప్రస్తావించలేదు అంటున్నారు, పురాణాలలో శాతవాహన అనేటువంటి పదం ప్రస్తావించలేదు అంటున్నారు. ఓకే, అంతవరకు యాక్సెప్ట్ చేస్తాం. కానీ శాసనాల్లో ఎంతమంది రాజుల పేర్లు చెప్తుంది? 30 మంది. ఈ పురాణాలు ఎంతమంది రాజుల పేర్లు చెప్పింది? 30 మంది. ఇలా పేర్లన్నీ ఈక్వల్గా ఉన్నాయా? వాళ్ళు పరిపాలించిన కాలం ఈక్వల్గా ఉందా? ప్రపంచంలో ఎక్కడైనా ఒకేసారి ఒకే పేర్లున్నటువంటి 2 వంశాల వాళ్ళు పరిపాలించడం చూసామా? ఎక్కడైనా ఒకేసారి ఒకే పేరున్న 2 వంశాల వాళ్ళు, ఆంధ్రులు శాతవాహనులు పరిపాలించడం సాధ్యమేనా? సాధ్యం కాదు. వీళ్ళిద్దరూ ఒకటే, ఆంధ్రులు శాతవాహనులు ఒకటే. మరి వీళ్ళని ఆంధ్రాభృత్యులు అన్నారు అంటే అసలు శాతవాహనులని ఆంధ్రాభృత్యులు అనడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే యాక్చువల్గా వీళ్ళు భృత్యులే, శాతవాహనులు భృత్యులే, సామంతులే. కానీ ఎవరికి సామంతులు? మౌర్యులకు సామంతులు. కాబట్టే వీళ్ళని పురాణాలు ఏమని పిలిచాయి? ఆంధ్రాభృత్యులు అని పిలిచాయి. పురాణాలు భృత్యులు అని పిలవడానికి కారణం ఏంటి? పురాణాలు భృత్యులు అనడానికి కారణం వీళ్ళు ఇనీషియల్గా ఎవరికి సామంతులుగా ఉన్నారు? మౌర్యులకు సామంతులుగా ఉన్నారు. శాతవాహనులు ఆంధ్రులకు కాదు సామంతులు, ఎవరికి? మౌర్యులకి. కాబట్టి మీరు శాతవాహనులని ఆంధ్రాభృత్యులు అని పిలవడానికి కూడా లేదు. శాతవాహనులని ఆంధ్రాభృత్యులు అనేటువంటి పిలవడానికి కూడా లేదు. వీళ్ళు ఎవరికి భృత్యులు? మౌర్యులకి భృత్యులు, మౌర్యుల యొక్క సామంతులు, మౌర్యుల యొక్క ఫ్యూడేటరీస్ శాతవాహనులు అని పిలవచ్చారు. ఎవరు అంటే మెజారిటీ హిస్టారియన్స్ అనేటువంటి వాళ్ళు ఆంధ్రులకు శాతవాహనులు సామంతులు అనేటువంటి కాన్సెప్ట్ను కూడా, ఆంధ్రాభృత్యులు అనేటువంటి కాన్సెప్ట్ను కూడా యాక్సెప్ట్ చేయలేదు. విఎన్ సుక్తాంకర్ రిపీటెడ్ క్వశ్చన్ అండి ఎగ్జామ్లో. ఈయనకు సంబంధించిన స్టోరీని ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. ఈయన ప్రకారం శాతవాహనుల యొక్క జన్మస్థలం ఏంటి? కర్ణాటక. ఈ లెక్క అంటే బళ్ళారిని అప్పట్లో ఏమని పిలిచేవాళ్ళు? శాతవాహన ఆహారం. శాతవాహన ఆహారం బళ్ళారిని. మరి అదేవిధంగా శాతవాహనులు ఆంధ్రులు ఇద్దరు వేరు వేరు. మరి ఈ శాతవాహనులు ఆంధ్రుల యొక్క సామంతులు, ఆంధ్రుల యొక్క భృత్యులు అని చెప్పింది ఎవరు? ఎవరు? విఎన్ సుక్తాంకర్. విఎన్ సుక్తాంకర్. ఇప్పుడు ఇంతకుముందు విఎన్ సుక్తాంకర్ ఆంధ్రాభృత్యులు అన్నాడు, ఓకే. పురాణాలు కూడా అన్నాయి కదా ఆంధ్రాభృత్యులు, అన్నాయా లేదా? మరి పురాణాలు కూడా ఆంధ్రాభృత్యులు అన్నాయి కదా. మరి ఆంధ్రాభృత్యులు అంటే ఆంధ్రులకు సామంతులనే కదా అర్థమవుతుందా లేదా? మీరు విఎన్ సుక్తాంకర్ శాతవాహనులను ఏమన్నాడు? ఆంధ్రాభృత్యులు. అంటే శాతవాహనులని ఆంధ్రాభృత్యులు అంటే ఆంధ్రులకి సామంతులు, అంతేనా విఎన్ సుక్తాంకర్ ప్రకారం? మరి పురాణాలు కూడా ఆంధ్రజాతీయులు లేకపోతే ఆంధ్రభృత్యులు అన్నారు కదా. మరి దానిని ఎలా జస్టిఫై చేస్తాం?
దాన్ని ఎలా జస్టిఫై చేస్తాము అంటే, పురాణాలలో చెప్పినటువంటి ఆంధ్ర భృత్యులు అనేటువంటి దానిని మనం ఆంధ్రుల యొక్క భృత్యులు అని చదవడానికి లేదు, ఆంధ్రుల యొక్క సామంతులు అని అర్థం చేసుకోకూడదు, సామంతులైన ఆంధ్రులు అని అర్థం చేసుకోవాలి. అంటే సామంతులైన ఆంధ్రులు అంటే ఎవరికి సామంతులు? ఆంధ్రులు ఇనీషియల్గా మౌర్యులకు సామంతులు అని అర్థం చేసుకోవాలి అని హిస్టారియన్స్ చెప్పడం జరిగింది. అర్థమవుతుందని చెప్పి వాళ్ళని ఆంధ్రుల యొక్క సామంతులు అని చదవడకూడదు. ఏమని చదవాలి? సామంతులైన ఆంధ్రులు. సామంతులైన ఆంధ్రులు అంటే ఎవరికి సామంతులు? వీళ్ళు ఇనీషియల్గా స్వతంత్ర రాజులు కాదు కదా, వీళ్ళు సామంతులు కదా. ఎవరికి సామంతులు? మౌర్యులకు సామంతులు. కాబట్టి సామంతులైన ఆంధ్రులు అని చదవాలి, అంతేగాని ఆంధ్రులకు ఫ్యూడేటర్స్ అని చదవడానికి లేదు అని చరిత్రకారులు చెప్పడం జరిగింది. అర్థమైందా లేదా? ఓకేనా కాదు? ఇక్కడ విఎన్ సుక్తాంకర్ ప్రకారం ఆంధ్రులు శాతవాహనులు ఇద్దరు ఒకటా కాదా? విఎన్ సుక్తాంకర్ ప్రకారం ఒకటా కాదా? కాదు. ఎందుకని కాదు? శాసనాల్లో ఆంధ్రుల పేరు లేదు, అదే పురాణాల్లో శాతవాహనుల పేరు లేదు. మరి పేరు లేనప్పుడు వీళ్ళిద్దరూ ఒకటి కాదు, ఇద్దరు వేరు వేరు అన్నాడు. ఇంకా ఆయన ఇంకొక స్టేట్మెంట్, ఆంధ్ర భృత్యులు అని పేరుంది కాబట్టి అసలు ఆంధ్రులు శాతవాహనులు వేరు వేరు, ఆంధ్రులకి ఆంధ్రులకి శాతవాహనులు సామంతులై ఉంటారు, ఆంధ్ర భృత్యులై ఉంటారు అని చెప్పింది ఎవరు అంటే విఎన్ సుక్తాంకర్. కాకపోతే ఆంధ్ర భృత్య అనేటువంటి పదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని చరిత్రకారులు చెప్పారు? ఆంధ్రుల యొక్క భృత్యులు అని చదవడానికి లేదు, భృత్యులైన ఆంధ్రులు, సామంతులైన ఆంధ్రులు అని చదవాలి. సామంతులైన ఆంధ్రులు. షష్ఠీ తత్పురుష సమాసం కాదు, సప్తమీ తత్పురుష సమాసంలో మనం అర్థం చేసుకోవాలి. షష్ఠీ తత్పురుష సమాసము అంటే యొక్క లోన్ లోపల అని వస్తుంది. అంతేనా? ఇక్కడ శ్రీహరి భార్య అంటే శ్రీహరి యొక్క భార్య. అదే ఇంకొకటి అందున్నన్ అనేటువంటివి సప్తమీ తత్పురుషులు. ఆంధ్రులు అయినట్టి అనేటువంటివి సప్తమీ సమాసం. అదే యొక్క అని వస్తే షష్ఠీ తత్పురుష సమాసం. మీరు యొక్క అని చదవడానికి లేదు, వాళ్ళని ఎలా చదవాలి? ఆంధ్రులు అయినా అంటే, లేకపోతే సామంతులైన ఆంధ్రులు అని చదవండి అని చెప్పింది ఎవరు? మెజారిటీ హిస్టారియన్స్. అంటే నేనేం చెప్తున్నాను, వాళ్ళ వర్షన్ చెప్పి దాన్ని మళ్ళీ జస్టిఫై, మెజారిటీ హిస్టారియన్స్ దాన్ని యాక్సెప్ట్ చేశారా చేయలేదా అనేటువంటిదే చెప్తున్నాను. మరి కర్ణాటక వాదాన్ని కూడా చాలామంది కొట్టేయడం జరిగింది. మరి ఫైనల్గా వీళ్ళ యొక్క జన్మస్థలం ఆంధ్ర ప్రాంతం, వీళ్ళు ఆంధ్రులే అని చెప్పింది ఎవరు? ఆంధ్రులు అని చెప్పింది విఏ స్మిత్, బార్జెస్, బార్నెట్, రాప్సన్, బులార్, పివి పరబ్రహ్మశాస్త్రి, పివి పరబ్రహ్మశాస్త్రి, మారేమండ రామారావు, పివి పరబ్రహ్మశాస్త్రి, గుత్తి వెంకట్రావు, ఇటువంటి వాళ్ళందరండి. మారేమండ రామారావు, గుత్తి వెంకట్రావు, పరబ్రహ్మశాస్త్రి తెలుగు వాళ్ళు. ఆంధ్రులందరూ కూడా తెలుగు వాళ్ళు. ఇక్కడ హిస్టారియన్స్లో కూడా ప్రాంతీయ భావాలు ఉంటాయి, అంతేనా? ఎవడి ప్రాంతం పైన వాడికి ఇష్టం ఉంటుందా? న్యాయమూర్తులందరికీ కూడా వాళ్ళకి కూడా జడ్జెస్ కూడా ఉంటాయి కదా, ఎమోషన్స్ ఉంటాయి కదా. ఎమోషన్స్ ఉన్నప్పుడు ఎమోషన్స్కి బౌండ్ అవుతారు కదా అప్పుడప్పుడు. ఇది కూడా అంతే. హిస్టారియన్స్ అంటే వాళ్ళు ఏదో ప్యూర్ జెన్యూన్గా ఉంటారు అని చెప్పడానికి లేదు, వాళ్ళకి కూడా ప్రాంతీయ అభిమానం ఉంటుంది, వాళ్ళకి కూడా ప్రాంతీయ. ఇప్పుడు చూడండి, సుక్తాంకర్ శాతవాహనుల జన్మస్థలం కర్ణాటక అన్నాడు. ఎందుకని? ఆయన కర్ణాటక ఆయన కాబట్టి. పిటి శ్రీనివాస అంటే శ్రీనివాస అయ్యంగార్, జోగేల్కర్, పుసాల్కర్ లేకపోతే గోపాలాచారి మహారాష్ట్ర అన్నాడు. ఎందుకని? వాళ్ళు మహారాష్ట్ర కాబట్టి. మరి మన వాళ్ళు ఏమంటున్నారు?
వీళ్ళ జన్మస్థలం ఆంధ్ర ప్రాంతం అంటున్నారు. ఇక్కడ పరబ్రహ్మ శాస్త్రి, మారేమండ రామారావు, గుత్తి వెంకట్రావు. మరి వీళ్ళ యొక్క అనాలిసిస్ ప్రకారం, వీళ్ళ యొక్క రీసెర్చ్ ప్రకారం ఈ ఆంధ్రులు అంటే ఈ శాతవాహనుల యొక్క జన్మస్థలం ఆంధ్ర ప్రాంతం, శాతవాహనుల యొక్క జన్మస్థలం ఆంధ్ర ప్రాంతం అని చెప్పడం జరిగింది. ఎందుకు చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు అంటే, దేన్ని బేస్ చేసుకుని చెప్తున్నారు అంటే, ఆ మధ్యకాలం వరకు శాతవాహనుల నాణాలన్నీ కూడా మహారాష్ట్రలో దొరికాయి, నాసిక్ పరిసర ప్రాంతాల్లో దొరికాయి కాబట్టి జన్మస్థలం మహారాష్ట్ర అంటున్నాం. కానీ ఈ మధ్య కొత్తగా జరిపినటువంటి తవ్వకాలలో ఎక్కడెక్కడ కాయిన్స్ బయటపడ్డాయి? కొండాపూరు, కోటిలింగాల ప్రాంతాల్లో, కొండాపూరు, కోటిలింగాల ప్రాంతాల్లో శ్రీముఖుడి యొక్క కాయిన్స్ అనేటువంటివి ఐడెంటిఫై చేయడం జరిగింది. మొదటి రాజు అయినటువంటి శ్రీముఖుడి యొక్క కాయిన్సే ఇక్కడ దొరికాయంటే ఖచ్చితంగా వీళ్ళు ఇక్కడి నుంచే రైజ్ అయి ఉంటారు, ఖచ్చితంగా ఇక్కడి నుంచే రైజ్ అయి ఉంటారు. ఇది ఫస్ట్ది కాయిన్స్ అండి. నెక్స్ట్ది ఇంకొక, మరి మీరేమో రాజధాని ప్రతిష్టానపురం రాజధాని కాబట్టి వీళ్ళ యొక్క జన్మస్థలం మహారాష్ట్ర నాసిక్ ప్రాంతం అంటున్నారు. కాకపోతే శాతవాహనుల యొక్క మొదటి రాజధాని కొండాపూర్, శ్రీముఖుడి యొక్క రాజధాని కొండాపూర్. వీళ్ళ యొక్క రాజధాని కొండాపూరిని రాజధానిగా నుంచి మళ్ళీ ఎక్కడికి మార్చుకున్నారు అంటే శ్రీకాకుళానికి మార్చుకున్నారు. శ్రీకాకుళం నుంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు అంటే ప్రతిష్టానపురానికి వెళ్ళారు. ప్రతిష్టానపురం నుంచి చివరికి రాజధానిని ఎక్కడికి మార్చుకున్నారు అంటే ధాన్యకటకానికి మార్చుకున్నారు. అంటే వీళ్ళకి ఒక రాజధాని కాదు, కాలానికి అనుగుణంగా ఎన్ని రాజధానులు ఉన్నాయి? 4 రాజధానులు ఉన్నాయి. కాలానికి అనుగుణంగా 4 రాజధానులు. కొండాపూరు, శ్రీకాకుళం, ప్రతిష్టానపురం, ధాన్యకటకం. కొండాపూరు, శ్రీకాకుళం, ప్రతిష్టానపురం, ధాన్యకటకం అనే 4 రాజధానులు ఉన్నాయి వీళ్ళకి. రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా వీళ్ళు రాజధానులు మార్చుకున్నారు. ఇనీషియల్గా వాళ్ళు రైజ్ అయినప్పుడు తక్కువ సామ్రాజ్యం కాబట్టి వాళ్ళ ప్రాంతంలోనే రాజధానులు ఉండేటివి. కానీ కాలక్రమంలో పెద్ద రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు, పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళ యొక్క సామ్రాజ్యంలో ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతం ఈ 3 రాష్ట్రాలు వచ్చేసాయి. మరి ఈ 3 రాష్ట్రాలని ఎక్కడో ఒక మూల నుండి పరిపాలించడం సాధ్యం కాదు. అందుకని రాజధాని అనేటువంటిది రాష్ట్రానికి ఒక సెంటర్ పాయింట్లో ఉండాలి, ఒక మంచి కేంద్రంలో ఉండాలి, మంచి స్థానంలో ఉండాలి అని రాజధానిని ప్రతిష్టానపురానికి తీసుకెళ్లారు తప్ప వీళ్ళు ఇక్కడి నుంచి రైజ్ అయ్యలేదు. ఫస్ట్ రైజ్ అయింది ఇక్కడ. అప్పుడు చిన్న సామ్రాజ్యం కాబట్టి వాళ్ళకు లోకల్లో రాజధాని ఉండేది. ఇప్పుడు పెద్ద సామ్రాజ్యం అయింది కాబట్టి ఆ సామ్రాజ్యానికి మధ్యలో ఉండేలాగా రాజధానిని ఈ ప్రతిష్టానపురానికి మార్చారు. అందుకని రాజధాని ప్రతిష్టానపురంలో ఉన్నంత మాత్రాన వీళ్ళేమి మహారాష్ట్ర వాళ్ళు కాదు. దాంతోపాటు మరి ఇంకొకసారి మీరు ఏమన్నారు అంటే వీళ్ళ యొక్క రాజభాష ప్రాకృతం కాబట్టి వీళ్ళు మహారాష్ట్రీయులు అంటున్నాం. మరి మహారాష్ట్ర వాళ్ళు అంటే ప్రాకృతం కాబట్టి మహారాష్ట్ర అంటున్నామంటే ఏదో మనం తెలుగు తీసుకోలేదు, లేకపోతే ఇక్కడున్న లోకల్ భాష దేశీ భాష మాట్లాడలేదు, వీళ్ళకి రాజభాష తెలుగు కాదు, దేశీ భాష కాదు అంటున్నాం. ప్రాకృతాన్ని ఎందుకు తీసుకుంటున్నారు అని క్వశ్చన్ చేస్తున్నారు. ప్రాకృతం ఎందుకు రాజభాషగా ప్రకటించారు అంటే అప్పటి ప్రజల యొక్క వాడుక భాష ప్రాకృతమే. అప్పుడు ప్రజలందరూ మాట్లాడేటువంటి వాడుక భాష ప్రాకృతమే. దానితో పాటు అంతకుముందు వీళ్ళు మౌర్యులకు సామంతులుగా ఉన్నారు. మౌర్యుల యొక్క రాజభాష ప్రాకృతం కాబట్టి వాళ్ళు తమ యొక్క అంతకుముందు ఉన్నటువంటి తమ యొక్క రాజులైనటువంటి మౌర్యుల నుంచి ప్రాకృతాన్ని వారసత్వంగా తీసుకున్నారే కానీ ప్రజల యొక్క వాడుక భాష అయినటువంటి ప్రాకృతాన్ని రాజధానిగా పెట్టుకున్నారు, అంటే ప్రాకృతాన్ని రాజభాషగా పెట్టుకున్నారే కానీ ఏదో మహారాష్ట్ర ప్రాంతంలో ఉండేటువంటి ఈ ప్రాకృతాన్ని రాజభాషగా పెట్టుకున్నారు. అందుకని వీళ్ళది మహారాష్ట్ర జన్మస్థలం అని చెప్పడానికి లేదు. ఒకసారి చూడండి, దీనికి క్లారిటీ ఇస్తాడు. ఎందుకని ప్రాకృతాన్ని పెట్టుకున్నంత మాత్రాన మహారాష్ట్ర వాళ్ళు అనాలి అంటే
లిపి అనేటువంటిది మీకు తెలుసు, మాండలికాలు తెలుసు కదా. తెలుగుని తెలంగాణలో ఒకలా మాట్లాడతాం, రాయలసీమలో ఒకలా మాట్లాడతాం, కోస్తాలో ఒకలా మాట్లాడతాం, నెల్లూరులో ఒకలా మాట్లాడతాం, అంతేనా? అది మాండలికం, యాస, భాష, యాస. మనం మాట్లాడేటువంటి దాన్ని ఒక లెటర్ని ఎన్ని కర్లింగ్స్ అయినా చేయొచ్చు, ఎలాగైనా తిప్పచ్చు, అదే యాస. మాండలికము అంటే ఆ లెటర్ని పలికే విధానం. శ్రీకాకుళంలో ఒకలా పలుకుతాం, ఇక్కడ ఒకలా పలుకుతాం. ఇప్పుడు చూడండి, ప్రాకృతానికి డిఫరెంట్ ఏరియాస్లో అది మాట్లాడే విధానాన్ని బేస్ చేసుకుని అర్ధమగధి ప్రాకృతం పేరున్నామా? ఎక్కడిన్నాం? జైన బుక్స్ అనేవి అర్ధమగధి ప్రాకృతం, అంతేనా? మహారాష్ట్రీ ప్రాకృతం, మహారాష్ట్రలో మాట్లాడే ప్రాకృతం, మహారాష్ట్రలో మాట్లాడేటువంటి పైశాచీ ప్రాకృతం విన్నామా? ఇంతకుముందే చెప్పాను, గుణాఢ్యుడు రాసినటువంటి బృహత్ కథ ఏ భాష? పైశాచీ పైశాచీ ప్రాకృతం అనేటువంటిది ఒక తెగ వాళ్ళు మాట్లాడేటువంటిది. దరీద తెగ, వాళ్ళ పేర్లు ఏంటండి? దరీద తెగ, తెగ పేరు. తెగ పేరు అంటే ఆంధ్ర ఎలాగో ఒక జాతో, దరీద అనేటువంటిది ఒక జాతి. ఆ దరిద తెగ వాళ్ళనే పిశాచులు అని పిలుస్తాం. దరిద తెగ ప్రజలనే పిశాచులు. పిశాచులు మాట్లాడే భాషే పైశాచీ భాష. పిశాచులు మాట్లాడే భాషే, పిశాచి అనేటువంటి తెగ వాళ్ళు మాట్లాడే భాషే పైశాచి. ఆ పైశాచి భాషే పైశాచి ప్రాకృతం. ప్రాకృతంలోనే మాండలికాలు, మాట్లాడే విధానం. మహారాష్ట్ర ప్రాంతంలో మాట్లాడితే మహారాష్ట్రీ ప్రాకృతం, పిశాచి తెగ వాళ్ళు మాట్లాడితే పైశాచి ప్రాకృతం, మగధ ప్రాంతంలో మాట్లాడితే మగధీ ప్రాకృతం, లేకపోతే అయోధ్య ప్రాంతంలో మాట్లాడితే అయోధ్య ప్రాకృతం. అంటే ప్రాంతాలను బట్టి మాండలికాలు మారుతూ ఉంటాయి, ప్రాంతాలను బట్టి మాండలికాలు. వీళ్ళు ఎక్కువగా ఉపయోగించినటువంటిది మహారాష్ట్రీ ప్రాకృతాన్ని ఉపయోగించారు. శాతవాహనులు ఎక్కువగా ఏ మాండలికాన్ని ఉపయోగించారు అంటే మహారాష్ట్రీ ప్రాకృతాన్ని ఉపయోగించారు. మహారాష్ట్రీ ప్రాకృతాన్ని ఉపయోగించారు కాబట్టి వీళ్ళ జన్మస్థలం మహారాష్ట్ర అన్నారు. కాకపోతే మహారాష్ట్రీ ప్రాకృతాన్ని ఉపయోగించినంత మాత్రాన మహారాష్ట్రాన్ని చెప్పడానికి లేదు. ఎందుకని అంటే వీళ్ళు అక్కడ నుంచి ఎక్కువ రోజులు పరిపాలించారు కాబట్టి, ప్రతిష్టానపురాన్ని రాజధానిగా చేసుకుని ఎక్కువ రోజులు పరిపాలించారు కాబట్టి వీళ్ళు ప్రజల యొక్క వాడుక భాష మహారాష్ట్రీ ప్రాకృతాన్ని ఉపయోగించుంటారు. అంతేగాని మహారాష్ట్రీ ప్రాకృతాన్ని ఉపయోగించినంత మాత్రాన వీళ్ళు మహారాష్ట్ర వాళ్ళేమీ కాదు అని వీళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అర్థమవుతుందని నేను చెప్పింది. మాండలికాన్ని శాతవాహనులు ఏ ప్రాకృతాన్ని ఎక్కువగా ఉపయోగించారు? మహారాష్ట్రీ ప్రాకృతాన్ని ఉపయోగించారు. రాజభాష అంటే ఏం చెప్పాలి మీరు? శాతవాహనుల రాజభాష అంటే ఏం చెప్పాలి? ప్రాకృతం అని చెప్పాలి. ప్రాకృతంలో కూడా ఏ ప్రాకృతాన్ని ఎక్కువగా ఉపయోగించారు? మహారాష్ట్రీ ప్రాకృతం ఉపయోగించారు. మహారాష్ట్రీ ప్రాకృతం ఉపయోగించినంత మాత్రాన వీళ్ళ జన్మస్థలం మహారాష్ట్ర అని చెప్పడానికి లేదు. ఎందుకని? వీళ్ళు ఎక్కువ సంవత్సరాలు ఎక్కడి నుంచి పరిపాలించారు? ప్రతిష్టానపురం నుంచి. కాబట్టి ఆ ప్రతిష్టానపురం నుంచి పరిపాలించారు కాబట్టి ప్రజల యొక్క లోకల్ భాషని రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి మహారాష్ట్రీ ప్రాకృతాన్ని ఉపయోగించారు. అంతేగాని వీళ్ళ జన్మస్థలం మహారాష్ట్ర కాదు అని ఈ చరిత్రకారులు విఏ స్మిత్, బార్జెస్, బార్నెట్, రాప్సన్, బోలరు, పరబ్రహ్మశాస్త్రి, మారేమండ రామారావు, గుత్తి వెంకట్రావు ఇటువంటి వాళ్ళ ప్రకారం ఈ తొలి శాతవాహనుల యొక్క నాణాలు ఈ కొండాపూరు, కోటిలింగాల ప్రాంతంలో దొరికాయి. కాబట్టి వీళ్ళు ఇక్కడి నుంచే రైజ్ అయి ఉంటారు. కాకపోతే వీళ్ళు ఎక్కువ రాజ్యాన్ని ఆక్రమించుకోవడంతో ఈ రాజ్యానికి ఒక స్ట్రాటజిక్ పాయింట్లో వ్యూహాత్మక స్థానంలో రాజధాని ఉండాలి కాబట్టి రాజధానిని ప్రతిష్టానపురంలో ఉంచుకున్నారు. అంతేకాని వీళ్ళ రాజధానిని ప్రతిష్టానపురంలో ఉంచుకున్నంత మాత్రాన వీళ్ళేమీ మహారాష్ట్ర వాళ్ళు కాదు అని చెప్పడం జరిగింది. ఎవరు అంటే ఈ చరిత్రకారులు అందరూ. కాబట్టి ఫైనల్గా మెజారిటీ హిస్టారియన్స్ ప్రకారం శాతవాహనులు ఆంధ్రులే. మెజారిటీ హిస్టారియన్స్ ప్రకారం శాతవాహనులు ఆంధ్రులే. మొదట కొండాపూరు, కోటిలింగాల ప్రాంతం నుంచి రైజ్ అయ్యారు. కొండాపూరు, కోటిలింగాల ప్రాంతం నుంచి డెవలప్ అయ్యారు. అక్కడ నుంచి ఎక్కువ రాజ్యాన్ని ఆక్రమించుకొని తమ యొక్క రాజ్యాన్ని శత్రురాజుల నుంచి రక్షించుకోవడం కోసం ముఖ్యంగా తమకు
సరిహద్దు రాజ్యాలైనటువంటి శకుల నుంచి రక్షించుకోవడం కోసం రాజధానిని ప్రతిష్టానపురానికి మార్చారు. మళ్ళీ శకుల చేతిలో ఓడిపోయి రాజధానిని ధాన్య కటకానికి మార్చుకోవడం జరిగింది.